క్వారీ యజమానిని బెదిరించిన కేసులో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని శంషాబాద్ విమానాశ్రయంలో హనుమకొండ సుబేదారి పోలీసులు అరెస్ట్ చేశారు. హనుమకొండ ఎక్సైజ్ కాలనీకి చెందిన కట్టా మనోజ్ రెడ్డికి హుజూరాబాద్ సెగ్మెంట్ పరిధిలోని కమలాపూర్ మండలం గుండెటేపల్లి గ్రామ శివారులో గ్రానైట్ క్వారీ ఉంది. తన పరిధిలో ఉండటంతో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తరచూ బెదిరింపులకు దిగుతున్నారని, క్వారీ నడవాలంటే 50 లక్షలు ఇవ్వాలని బెదిరిస్తున్నారని మనోజ్ రెడ్డి భార్య కట్టా ఉమాదేవి ఏప్రిల్లో ఫిర్యాదు చేశారు. దీనిపై పలు సెక్షన్ల కింద సుబేదారి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ కేసును కొట్టేయాలని పేర్కొంటూ కౌశిక్ రెడ్డి వేసిన క్వాష్ పిటిషన్ను హైకోర్టు కొట్టేసింది. తాజాగా అదే బెదిరింపు కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని ఎమ్మెల్యే వేసిన మరో పిటిషన్ను సైతం హైకోర్టు తోసిపుచ్చింది. కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులకు నోటీసులు జారీ చేస్తూ విచారణను 24కు వాయిదా వేసింది. దీంతో కౌశిక్ రెడ్డి రాత్రి శంషాబాద్ విమానాశ్రయంలో ఉన్నారని తెలుసుకున్న సుబేదారి పోలీసులు అరెస్ట్ చేసి హనుమకొండ సుబేదారి ఠాణాకు తరలించారు. విచారణ అనంతరం కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. మండలంలో గుండే గ్రామంలో ఇల్లీగల్ మైన్ నడుస్తా ఉంది. దీనికి ఆయన రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో సీతక్క, తర్వాత కడియం శ్రీహరి, ఎమ్మెల్యే నాగరాజ్ గారి బెనామీ ఖచ్చితంగా నిలదీస్తాం, ఖచ్చితంగా అడుగుతూనే ఉంటాం. ఊపుకునే ప్రసక్తే లేదు. మీరు చేస్తున్న అన్యాయం, ఇల్లీగల్ మైనింగ్ నడుస్తుంది. అక్కడ కేవలం 2.5 హెక్టర్స్ మాత్రమే ఉంటే ఇలా ఆడ ఇల్లీగల్ మైనింగ్ 20 ఎకరాలలో చేస్తా ఉన్నారు. గుండేడ్ గ్రామ ప్రజలందరికీ కూడా చాలా ఇబ్బంది అవుతా ఉంది. గుండేడ్ గ్రామ ప్రజలు మొత్తం కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారని చెప్పి